రామ్మూర్తి గారు, సంపత్ గారు, నూనె కొమరయ్య గారు, మా మున్సిపల్ చైర్మన్ సంధ్యారాణి గారు, ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి కార్మిక సోదరులకు, సోదరీమణులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఎంత టైం ఇస్తారు? గంటనా? ఎంతసేపు? పక్కా? మధ్యలో ఎవరు కదా అంటే మీరు గంటలు ముగించమంటే గంటలు ముగిస్తా. ముందు సింగరేణి మీద మాట్లాడే ముందు మా సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్స్ కూడా ఒక చిన్న మాట చెప్పి నేను సింగరేణిలోకి వెళ్తాను. ఆనాడు సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్స్ ను తెరిపించడానికి పెద్దలు కోనప్ప గారు ఎంతో కష్టపడి కేసీఆర్ గారి ఆశీస్సులతో, కేటీఆర్ గారి కృషితో, అందరి సహకారంతో ఆనాడు పేపర్ మిల్స్ ను ఓపెన్ చేయించడం జరిగింది. ఇది దేశ చరిత్రలో ఒక రికార్డు. భారతదేశ చరిత్రలో మూతబడ్డ పేపర్ మిల్ ఇప్పటిదాకా తెరుచుకోబడలే. ఒకే ఒక్క మిల్లు తెరుచుకున్నదంటే అది మన సిర్పూర్ పేపర్ మిల్స్. దాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నా అంటే గత 42 రోజులుగా కార్మికులు అక్కడ సమ్మె చేస్తా ఉన్నారు. ఎన్నికలు జరపాలి, కార్మిక సంఘం ఎన్నికలు జరపాలని వారి సమ్మెకు బీఆర్ఎస్ పార్టీ పక్షాన సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా నేను కూడా లేబర్ కమిషనర్తో మాట్లాడతాం. అవసరమైతే లీగల్ గా పోరాడైనా సరే ఆ సిర్పూర్ కాగజ్ నగర్ కు ఎన్నికలు జరగడానికి బీఆర్ఎస్ పార్టీ పక్షాన పూర్తి స్థాయి సహకారం అందిస్తామని ఆ కార్మికులందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే మిత్రులారా, నౌ విల్ గో టు సింగరేణి. ఇవాళ ఈ మీటింగ్ ఎంతమంది కార్మికులున్నారు ఒక్కసారి చేయొద్దండి. కార్మిక సోదరులు ఓకే, 90% కార్మికులే ఉన్నారు. థ్యాంక్ యూ. ఈ సమావేశం ఇప్పుడేం ఎన్నికలు లేవు, రాజకీయాలు కావు. రేపో మాపో ఓట్లేసేది అంతకంటే లేదు. 2.5 సంవత్సరాల ఎలక్షన్ ఉంది. ఈ ప్రయత్నం ఎన్నికల కోసమో రాజకీయాల కోసమో కాదు. ఈ సింగరేణిని కాపాడాలి. 2.5 సంవత్సరాల్లోనే ఇవాళ సింగరేణిని ఆగమాగం చేసింది కాంగ్రెస్. కార్మిక సోదరులారా, ఈరోజు మనం మేల్కొనకపోతే ఈ సింగరేణి ఏ అదానీకో అంబానీకో అమ్మేస్తారు. ఇప్పటికే సింగరేణిని, అది సిరుల గని అయిన సింగరేణి ఇలా కుంభకోణాలకు కనిగా మార్చింది కాంగ్రెస్. నిజాలు ఏంటి, జరుగుతున్నదేందో మీ అందరికీ చెప్పాలని, ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలని, ఈ సింగరేణిని కాపాడాలనేటువంటిదే మా తాపత్రయం. ఇదేదో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించో రాజకీయాలో ఎన్నికలో ఓట్లు కాదు. ఇంకా 2.5 సంవత్సరాల ఎలక్షన్ ఉంది. మీ అందరితో నేను కోరేది ఒక్కటే, దయచేసి మీరు ఇక్కడ విన్న విషయాలు బాగా వినండి, అర్థం చేసుకోండి. బొగ్గుబాయి మీద చర్చ పెట్టండి, మీ బస్తీల్లో చర్చ పెట్టండి, కాంగ్రెస్ దురాగతాల మీద ఎండగట్టండి. అందరం కలిసి ఈ కాంగ్రెస్ మీద, ఈ యాజమాన్యం మీద పోరాడి సింగరేణిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. మీరందరూ చూస్తున్నారు, దాదాపు గత 2 నెలలుగా మేము పోరాడుతూ వచ్చాం. సింగరేణి స్కాములను ఒక్కటొక్కటిగా బయట పెడుతూ వచ్చాం. బీఆర్ఎస్ దెబ్బకు దిమ్మ తిరిగి కొన్ని ఆగిపోయినాయి, కొన్నేమో చేయి జాటినాయి. కానీ మరి ఇది ఆపాలి, లేదంటే ఈ సింగరేణి మనకు ఉండే పరిస్థితి లేదు. దయచేసి ఇలా మీరు ఇంకోటి కూడా గమనించాలి. 2 నెలలుగా మేము మాట్లాడుతుంటే, నిజాలు బయట పెడుతుంటే ముఖ్యమంత్రి గాని ఉప ముఖ్యమంత్రి గాని నోరు విప్పుతలేరు. నిజంగా మేము చెప్పిన దాంట్లో అవాస్తవాలుంటే, తప్పుంటే ఆకాశం అంత ఎత్తి ఎగరకపోదురా? తేలుగుట్టిన దొంగల లెక్క ఎందుకు నోర్లు మూసుకున్నారో కార్మికులు ఇలా అర్థం చేసుకోవాలి. కార్మిక మంత్రి మాట్లాడాడు, ఉప ముఖ్యమంత్రి మాట్లాడాడు, ముఖ్యమంత్రి అసలు పెదవే ఇప్పుడు. ఎందుకంటే దీంట్లో ఈ స్కాముల్లో ప్రధాన పాత్రధారి, సూత్రధారి
రేవంత్ రెడ్డి బామ్మర్ది సృజన్ రెడ్డి. ఆధారాలతో సహా ఇప్పుడు నేను మీ ముందు బయట పెడతా. నిజంగా బీఆర్ఎస్ పార్టీ నిజాలను బయట పెడుతుంటే ఎందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పెదవులు విప్పుతలేదో దయచేసి కార్మిక సోదరులు ఆలోచించాలి. నేనేం రాజకీయాలు మాట్లాడదలుచుకోలే. జరుగుతున్న తప్పులు, జరుగుతున్న అవినీతి, సంస్థ ఎట్లా దిగజారుతుందో, సంస్థ ఎటువైపు పోతుందో ఆ నిజాలను మీ ముందు ఆధారాలతో సహా పెట్టే ప్రయత్నం చేస్తున్నా. నేను మాట్లాడే ప్రతి మాట డాక్యుమెంటల్ ఎవిడెన్స్ తో మాట్లాడుతున్నా. 6 నెలలు రీసెర్చ్ చేసి 6 నెలలుగా సమాచార హక్కు చట్టం ద్వారా అన్ని వివరాలు సేకరించి ఆధారాలతోని ఇలా మీ ముందు నేను మాట్లాడుతున్నా. దీని మీద దమ్ముంటే రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క గారు అసెంబ్లీ సమావేశపరచండి. అసెంబ్లీలో ఆధారాలతో సహా రుజువు చేయడానికి నేను సిద్ధం.